వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తలను విశ్లేషిద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడైతే అందించడం జరుగుతుంది. ఇవాళ ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని మనం గమనిస్తే, కామన్ అడ్మిషన్లకు ఇదే చివరి ఏడాది అంటూ ఒక వార్త మనకు ఆంధ్రజ్యోతిలో కనబడుతుంది. అదేవిధంగా కోడ్ ముగిశాక వేగంగా కొలువుల భర్తీ అంటూ నిరుద్యోగులకు ఒక మంచి వార్త అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. జూన్లో జాబుల జాతర అంటూ మరొక వార్త. అన్ని రిక్రూట్మెంట్స్ అన్ని టీఎస్పీసీ తీసుకుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఐఐటి నీట్పై ఫ్రీ ఆన్లైన్ క్లాసులు అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఒక వార్త కనిపిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ తెలంగాణ లాసెట్ నోటిఫికేషన్ రిలీజ్డ్. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యాంశాలు. ఒక్కొక్క దాన్ని మెయిన్ పాయింట్స్ అయితే మీతో డిస్కస్ చేస్తాను. కామన్ అడ్మిషన్లకు ఇది చివరి ఏడాది అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక కండిషన్ ఏముంది అంటే, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, ఏపీ పునర్వ్యవస్థ చట్టం ప్రకారము విద్యా సంస్థల్లో అంటే తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ సీట్లలో 15% ఏపీ వాళ్ళకి ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో 15% తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఆ కోటా ఉంది. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ కోటా ఉండదు. ఎందుకంటే ఏదైతే 10 years కండిషన్ అనుకున్నామో అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడి వాళ్లకు సీట్లు అంటే ఆ రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే ఇస్తారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సారాంశం. వచ్చే ఏడాది రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే కేటాయింపు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో ఇప్పటి వరకు అనుసరిస్తున్న కామన్ అడ్మిషన్ విధానము ఈ సంవత్సరంతో క్లోజ్ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏపీ విద్యార్థుల కోసం 15% సీట్లు కేటాయిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఇది అమల్లో ఉండదు. మొత్తం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లోని ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లను అయితే ఉమ్మడిగా నిర్వహించడం జరుగుతుంది. స్థానికేతరులకు 15% సీట్లు కేటాయిస్తున్నారు. 10 years ఇది ఉంటుందని చెప్పిండ్రు. 10 years అయిపోతుంది కాబట్టి ఇంకా ఏ రాష్ట్రానికి చెందిన విద్యా సంస్థల్లో ఆ రాష్ట్ర విద్యార్థులతోనే వచ్చే సంవత్సరం నుంచి సీట్లను భర్తీ చేయబోతున్నారు. అదేవిధంగా బి కేటగిరీ సీట్లు, ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్ల భర్తీలోనూ మార్పులు తీసుకురావాలని అయితే ఉన్నత విద్యామండలి భావిస్తుంది. ఇప్పుడున్నటువంటి విధానం ప్రకారము బి కేటగిరీ సీట్ల భర్తీని ఆయా కాలేజీల మేనేజ్మెంట్లే నిర్వహిస్తున్నాయి. అయితే వీటిని కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే భర్తీ చేసేలాగా మార్పులు చేయనున్నారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేసినట్లుగానే ఈ బి కేటగిరీ సీట్ల భర్తీకి కూడా అధికారులు ఒక స్పెషల్ నోటిఫికేషన్ జారీ చేసినున్నారు. తద్వారా ఆయా కాలేజీలు ఇష్టానుసారంగా సీట్లను అమ్ముకోవడం అనేది ఇంకా వీలు పడదు. పైగా మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీట్లు లభించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే మెడికల్ సీట్ల భర్తీలో ఇదే మెథడ్ని ఫాలో అవుతున్నారు. ఇక కోడ్ ముగిశాక వేగంగా కొలువుల భర్తీ, పరిపాలన కసరత్తు పూర్తి చేస్తున్న టీఎస్పీఎస్సీ త్వరలో రాత పరీక్షల తుది కీల వెల్లడి, సర్టిఫికెట్ల పరిశీలనకు సమాయత్తం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేందుకైతే టీఎస్పీఎస్సీ మరి కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగిందో వాటి యొక్క తుది ఫలితాలు అయితే పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు రాత పరీక్షల తుది కీల వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల ప్రకటన, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే పూర్తి చేయనుంది. ఈ మేరకు రానున్న 2 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులపై ఒక యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తుంది. ఇక 2002 నుంచి ఇప్పటిదాకా 18,000కు పైగా ఉద్యోగాల కోసము మొత్తం 27 నోటిఫికేషన్లు వచ్చినాయి. 2023లో ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా గ్రూప్ 1తో పాటు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు కూడా రద్దయినాయి. అనంతరం మళ్ళీ నిర్వహించినా కూడా సాంకేతిక కారణాలతో రిజల్ట్స్ రాలేదు. ఇక కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వము మరి టీఎస్పీఎస్సీ బోర్డును పునర్నియమించింది. కొత్త బోర్డు 2 నెలల్లోనే 3 నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి 10 ఉద్యోగ ప్రకటనలకు ఇప్పుడు జనరల్ ర్యాంకు జాబితాలు కూడా రిలీజ్ చేసింది. కొత్తగా గ్రూప్ 1 ప్రకటన ఇచ్చింది. కీలకమైన గ్రూప్ 2, గ్రూప్ 3, డిఏఓ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వాటికి రాత పరీక్ష తేదీలను అనౌన్స్ చేసింది. జనరల్ ర్యాంకు జాబితాలు ప్రకటించిన నోటిఫికేషన్లకు నెక్స్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయి పోస్టులు గ్రూప్ 4 కన్నడ భర్తీకి 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు అయితే త్వరలోనే వెలువడనున్నాయి. ఏఈ పోస్టులకు సాధారణ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన కంప్లీట్ అయిపోయింది. క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తయిన వెంటనే ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడానికైతే యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. ఇంటర్ విద్యా విభాగంలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకైతే 2002 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చిండు. 2023లో ఎగ్జామ్ అయింది. వారం 10 రోజుల్లో వెల్లడించాలని భావిస్తోంది.
ఇక కీ సమస్యలకు చెక్ అంటూ మరొక వార్త మనకు కనబడుతుంది. రాత పరీక్షల ప్రాథమిక కీ అనంతరం అభ్యంతరాలకు తావు లేకుండా కమిషన్ చెక్ పెడుతుంది. గతంలో ఎట్లుండేదంటే ప్రశ్నాపత్రము రూపొందించిన సమయంలో నిర్ణయించిన సమాధానాన్ని ప్రాథమిక కీగా ఇచ్చేవారు. నెక్స్ట్ క్యాండిడేట్స్ నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని సబ్జెక్టు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునేవారు. దీనివల్ల ఏమయ్యేది, బాగా లేట్ అయ్యేది. మరోవైపు అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనేవి. ఈ నేపథ్యంలో ముందుగానే సబ్జెక్టు కమిటీ జవాబులు పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాథమిక కీ వెలువరిస్తుంది. ఒక కమిటీని వేస్తారు, ఆ కమిటీ మొత్తం ఆన్సర్స్ని చూసి ఓకే ఇవి అనుకున్నప్పుడు ఏవైనా అభ్యంతరాలు అక్కడే చూసేసి ఫైనల్గా వాళ్ళు ఒక కీ ఇస్తారు. ఆ కీని ఇక్కడ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రాథమిక కీ ఇస్తారు. ఇంకా అభ్యర్థుల నుంచి ఏవైనా అభ్యంతరాలు వస్తే అప్పుడు చూస్తారు. కానీ మ్యాక్సిమం తగ్గిపోతాయి ఇక్కడ, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కమిటీనే ఇస్తుంది కాబట్టి ఇంకా ఏమొచ్చినా చాలా తక్కువ పర్సెంటేజ్ పడిపోతుంది. దీనివల్ల రిజల్ట్స్ తొందరగా ఇవ్వచ్చు. గందరగోళానికి తావు ఉండదు, అస్పష్టత తావు ఉండదు అనేది టీఎస్పీఎస్ ఒక మంచి ఆలోచన అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వన్, జూన్లో జాబుల జాతర అంటూ మరొక వార్త కనబడుతుంది. ఈసారి అన్ని నియామకాలు టీఎస్పీఎస్సీ ద్వారానే గ్రూప్ 4తో పాటు వివిధ కేటగిరీల్లో తుది ఎంపిక జాబితాలు అనంతరం ప్రత్యేక కార్యక్రమం ద్వారా నియామక పత్రాల అందజేత TREIRB ద్వారా పెండింగ్లో అదైతే మరి గురుకులకు సంబంధించి అవి కూడా కంప్లీట్గా ఇస్తామని చెప్తున్నారు. జూన్ నెలలో అపాయింట్మెంట్లు పోస్టింగులు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. ఎలక్షన్ కోడ్ ముగియగానే జాబ్ల జాతరకు లైన్ క్లియర్ అవుతుంది. ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 4 కేటగిరీలో 9,000 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ లిస్టుకు ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చింది. దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీరు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు దాదాపు 2,000కు పైబడి ఉద్యోగాలు ఉన్నాయి. వాటికి కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్టును రిలీజ్ చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఇలా దాదాపు ఈ విభాగాల్లో 5,000 ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తు కొలిక్కి వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్పీఎస్ తెప్పించింది. ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ స్పీడప్ అయింది. తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లా స్థాయిలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీలో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాను సైతం రూపొందిస్తుంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరము మనకి అభ్యర్థుల ధ్రువపత్రాలను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఫైనల్ లిస్ట్ను రిలీజ్ చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్ 2వ వారం కల్లా కంప్లీట్ చేసేలాగా యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. ఆలోపు ఎన్నికల కోడ్ కూడా వెళ్ళిపోతుంది. దీంతో టీఎస్పీఎస్సీ తుది జాబితాను బహిర్గతం చేసిన తర్వాత ఒక స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. జూన్ 3వ వారం నుంచి ఇవి పంపిణీ చేయాలని కూడా చూస్తున్నారు. ఇక గురుకుల పోస్టుల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన 1,500 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. వాళ్ళకు కూడా ఇస్తారు. ఇది ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత వారికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా మీకు పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్సులు, గురుకుల విద్యా సంస్థల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరరు, డిగ్రీ లెక్చరరు, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టరు ఇవన్నీ ఒక 33,000 మందికి ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేశారు. ఈ 3 బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తు అయితే టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ 3 బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా ఇక్కడ టీఎస్పీఎస్సీ ద్వారా కూడా భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పలు కేటగిరీలో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తుంది. ఇది నెక్స్ట్ ఐఐటి నీట్ 5 ప్రీ ఆన్లైన్ క్లాసులు 10th ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులకి ఐఐటి ఇది 10th వాళ్ళకు ఇస్తున్నారు. ఐఐటి నీట్పై 30 రోజులు ఫ్రీ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని మెటామైండ్ అకాడమీ పేర్కొంది. ఐఐటియన్స్ మెడికోలతో క్లాసులు తీసుకుంటున్నట్లు అకాడమీ చైర్మన్ ఏ మనోజ్ కుమార్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఇవి ఇస్తామని చెప్తున్నారు. అంటే బహుశా బేసిక్స్ ఇస్తారు కావచ్చు. మీకు ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంది, కనుక్కోండి క్లియర్గా. ఇది నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. ఏమన్నా మాడిఫికేషన్ ఉంటే 10th వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ఐఐటి నీట్పై ఫ్రీ ఆన్లైన్ క్లాసులు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ తెలంగాణ లాసెట్ నోటిఫికేషన్. టీఎస్ లాసెట్ 2024, తెలంగాణ పీజీ లాసెట్ 2 కూడా నోటిఫికేషన్ ఉన్నత విద్యామండలి అయితే రిలీజ్ చేసింది.
3 సంవత్సరాలు 5 సంవత్సరాల లా కోర్స్ కోసం ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. 3 సంవత్సరాల లా కోర్స్కి ఏమో డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 5 సంవత్సరాల లా కోర్స్కు ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఏప్రిల్ 15 తేదీ వరకు మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. జూన్ 3కి అయితే ఇక్కడ ప్రవేశ పరీక్ష ఉంది అని చెప్తున్నారు. 3 ఏళ్ల లా చదవాలంటే ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. 5 ఏళ్ల లా కోర్స్ కోసం ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి. పీజీ కోర్స్ అంటే లాలో పీజీ కోర్స్ చేయాలంటే మాత్రము ఎల్ఎల్బి లేదంటే బిఎల్ చేసి ఉండాలి. జూన్ 3వ తేదీన ఉదయం మధ్యాహ్నం రాత పరీక్ష కండక్ట్ చేస్తారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 ఏళ్ల లా ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 o'clock వరకు 5 ఏళ్ల లా ప్రవేశ పరీక్ష జరుగుతుంది. మొత్తం 120 మార్క్స్, 35% మార్కులు సాధిస్తే క్వాలిఫై అవుతారు. ఇంకా మీరు పూర్తి డీటెయిల్స్ కోసం అయితే www.laset.tschhe.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి. సో ఈరోజు ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.